నా జాతకం మంచిది కాదు. దయచేసి నేను నచ్చలేదని చెప్పండి. మీనాక్షి లాంటి అమ్మాయి నా భార్య అయితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నచ్చోడని చెప్పు. బాగానే ఉన్నాడన్నయ్య. నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే నిజంగా అతను అదృష్టవంతుడే. నువ్వేంట్రా ఆడదానిలో సిగ్గుపడుతున్నావు? చీర కట్టగానే సిగ్గు తన్నుకొస్తుందన్నయ్య. ఎక్కువగా సిగ్గుపడక తమ్ముడు. మనల్ని ఆడవాళ్ళు అనుకో తప్ప తేడగాళ్ళు అనుకోకూడదు. ఆ క్రిష్కడికి డౌట్ వస్తుంది. ఎక్కడ సచ్చాడు? మా ఐదారు సచ్చినోడు. నువ్వేంట్రా ఇలాగైపోయావు? ఆడిక్కడెక్కడో మన చేతుల్లో సావడానికి రెడీగా ఉంటాడు. రా ఎదుగుదాం. హలో మేడం, మిమ్మల్ని. నన్ను చూస్తామేంట్రా? పిలుతుంది మనల్ని. పదా. నాకు కత్రీనా కైఫ్ కట్టే చీరలు కావాలి. నాకు సమ్మగా ఉండే సమంత నైటీస్ కావాలి. అవి మా షాపులో ఎందుకుంటాయి? వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి. జోకా స్మెల్ వచ్చేసింది. మాకు అలాంటి చీరలే కావాలన్నాం గానీ అవే కావాలని లేదు. మాకేం కావాలో మేము చూసుకుంటాంలే, నువ్వు రాకో. దావే. ఓయ్, ఏం చూస్తున్నావు? నడు. బావకాని బావొచ్చాడు రెడ్డి. ఈ రోజు ఎలాగైనా వాడి ప్రాణం తీసి గాని ఇక్కడ నుంచి వెళ్ళలేదు లేదన్నా. నడు. ఏం కావాలో చూడు మీనాక్షి. నన్ను చూస్తావేంటి? చీరలు చూడు. బాబు, కొంచెం మంచి చీరలు చూపించండి. అలాగేనమ్మా. అక్కయ్య మోడల్ చాలా బాగుంది. అవునవును, బాగుంది. పదా. ఏంటి మనల్ని తగులుకున్నాడు? అక్క, వాడు వెళ్ళిపోతున్నాడే. బాబు, బయట ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని బోర్డు పెట్టారు. ఆ చీరలేవి? రెండు చీరలు కొంటే స్టీల్ క్యాన్ ఇస్తానని పేపర్లో యాడ్ ఇచ్చారు. ఆ చీరలున్నాయా? ఆ రెడ్ కలర్ చూపించండి. అన్నయ్య, ముందు వీడి సంగతి చూస్తే గానీ ఆడేం చేయలేం. నేను అడిగి తినిపిస్తాను చూడు గజ్జికి. ఇప్పుడు నీకు ఉంటరా? ఇప్పుడు నీకు ఉంటదిరా. రా. $2000 అయితే అయ్యింది. కానీ నీకు కలర్ ఉంది కదా మీనాక్షి, మళ్ళీ ఎందుకు? విడిచిందే కట్టుకున్నట్టుంటుంది. వద్దులే. సరే వదినా. ఆ బ్లూ కలర్ చీరెంత? ఏరా అన్నయ్య, వాడికి బాగా ఇచ్చావా? గట్టిగా తెక్క కుదుంటదా ఎదవకి? అన్నయ్య వాడిని ఇప్పుడు ఎలా చంపడం? బాబోయ్, చూస్తేనంటావా? ఎక్స్క్యూజ్ మీ. మీరు మోడలా? ఇంత హైట్ ఉన్న లేడీని చూడడం నా లైఫ్ లో ఇదే మొదటిసారి.
మీకు మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? లేదు. మీలాంటి హైట్ ఫిజిక్ ఉన్న వాళ్ళు మోడలింగ్ రంగంలోకి ఎంటర్ అయితే 1 year లోపు లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. మా ఆయన ఒప్పుకోడు. అయ్యో జోకింగ్, మీకు పెళ్ళైందా? అక్క పరాయి పురుషులతో మాట్లాడితే బావ నిన్ను తొక్కుతాడే. అయినా మగ పురుగులతో మనకు మాట్లాడి నువ్వురా. ఎక్స్క్యూజ్ మీ, మీరు హైట్ తక్కువైనా కత్తిలా ఉన్నారు. మా బాయ్ ఫ్రెండ్ కి తెలిస్తే కత్తి పట్టుకుని వస్తాడు, జాగ్రత్త. నీకు అక్క చెల్లెలు లేరంట్రా, మా ఎంబడి పడుతున్నావేటి? నువ్వు రా అక్క. హ. పవన్ సార్. లెట్స్ మూవ్. సార్. అబ్బే, పక్క పల్లెటూరు నుంచి ఇప్పుడే దిగొచ్చినట్టుంది. అస్సలు బాలేదు, వద్దులే. ఆ పక్కనున్న చీరలు చూపించు. అవి తక్కువ రేటు చీరలు మేడం. ఎంతలో ఉన్నాయి? 300, 500. ఓ, వీటికన్నా అవి బాగున్నాయిలే. ఏవి చూపించు. అలాగేనండి. ఏంట్రా మ్యాటర్ లీక్ అయిపోయినట్టుంది. మ్యాటర్ కంపే లోపే మనం చంపైపోవాలి. చూద్దాం. బా, మా ఆడపడుచు ఎంత తక్కువ రేటు చీర కట్టినా మహాలక్ష్మిలా ఉంటుంది. ఈ చీర కడితే ఎంత బాగుంటుంది కదా మీనాక్షి. మీనాక్షి, ఇవి చూస్తుండు, నేను ఇప్పుడే వస్తా. రేయ్, నా పాతప్పు తీర్చడానికి డబ్బుండదు కానీ కొత్త బట్టలు కొనుక్కోడానికి మాత్రం డబ్బుందా? ఇస్తానక్క, 10 మందిలో పరువు తీకక్క. 10 మందిలో పరువు తీస్తేనే సిగ్గేసైనా అప్పు కడతావరా? అది కాదక్క, ఇస్తానక్క. ఎదవ డ్రామాలు ఆడకుండా ముందు నా డబ్బు తీ. అక్క, నా దగ్గర డబ్బులు లేవక్క. నీ దగ్గర డబ్బులు ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసురా. పద అక్క, పద. అక్క, అక్క, ఇస్తానక్క. Krish? Krish? Where are you, man? Call for you. Yes, Dad. Call for you. Throw it. ఏంటిది కొత్త రింగ్ టోన్? హలో, కొంచెం బుదేని పిలుస్తారా? ఏంటి కొంచెం భూదేవా? అవునండి, మా బామ్మ మరచెంబు, మా తాత రాగి చెంబు తాకట్టు పెట్టి 200 అప్పు తీసుకున్నాను. వడ్డీతో కలిపి ఎంత అయిందో కనుక్కుందామని ఫోన్ చేశానండి. మరచెంబు, రాగి చెంబా? ఐఎమ్ సారీ, ఐ డోంట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కొంచెం బూదేని పిలుస్తారా? చూడండి, కొంచెం భూదేవి లేదు, పూర్తి భూదేవి లేదు. యు గాట్ ఏ రాంగ్ నంబర్. మీనాక్షి, వదినా, ఒకసారి నా ఫోన్ చూడమ్మా. అలాగే. హాయ్ క్రిష్, రావాలా? ఎక్కడికి? ఏయ్, నువ్వెవరు? అనసూయవేనా? అనసూయ? ఆవిడెవరు? అద్భుతమైన ఫిగర్లే. ఫిగరా? ఓ, నువ్వు కొత్త ఫిగర్ రాష్మివి కదూ? ఆమెవరు? ఇంకో అద్భుతమైన ఫిగర్లే. అసలు నువ్వెవరు? నేను క్రిష్ కి క్లోజ్ ఫ్రెండ్ ని. నువ్వు క్రిష్ గర్ల్ ఫ్రెండ్వే కదా? ఛీ, నోర్మోయ్. ఆ క్రిష్ గాడెవరు? నీకే నంబర్ కావాలి? ఇది మై డార్లింగ్ డియర్, జాన్ జబాంగ్, జిగ్రీ దోస్త్,
క్రిష్ నంబర్ కాదా? కాదు, రాంగ్ నంబర్. అలాంటి రాంగ్ పర్సన్స్ ఎవరు ఇక్కడ లేరు. ఆ క్రిష్ గడెవడో పరమ దరిద్రుల్లో ఉన్నాడే. ఛీ! హలో అమ్మా భూదేవి. కొంచెం భూదేవి, అమ్మ భూదేవి. అసలు ఎవరి భూదేవి? హలో, నీ దగ్గర సొమ్ములు తాకట్టు పెట్టాను, మా ఆవిడ రవ్వల కమ్మలు తాకట్టు పెట్టాను, పుస్తెలు కూడా తాకట్టు పెట్టి పస్తులుండి మరీ వడ్డీలు కడుతున్నాను. ఇప్పుడు తాకట్టు పెట్టడానికి మా ఆవిడ ముక్కు పుడక తప్ప ఒక్క వస్తువు కూడా లేదమ్మా. చీటీ డబ్బులు కట్టకపోతే చీరేస్తామంటున్నారు, అద్దె కట్టకపోతే అడుక్కొచ్చైనా కట్టమంటున్నారు, కిరాణా పొద్దు కట్టకపోతే కిరాయి కొండాలతో కొట్టిస్తామంటున్నారు, అప్పిచ్చిన వాళ్ళంతా చెప్పుచ్చు కొడతామంటున్నారమ్మా. నువ్వే కాపాడాలమ్మా. ఇంటి కాగితాలు పెట్టుకుని 20,000 అప్పిస్తే ఇంటిలిపాది పొరుగుల ముందు తాకుండా నీ పేరు చెప్పి బతికిపోతాం తల్లి. చూడండి, మీ కష్టాలు వింటుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. కానీ ఇది భూదేవి నంబర్ కాదండి. మీకు కావాలంటే నా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను, రేపొచ్చి కలవండి. పిచ్చోడా, పని చేసేంత సీనే ఉంటే అప్పులెందుకు చేస్తాం? పెట్టే ఫోన్. ఇది నా ఫోన్ కాదే. వేర్ ద హెల్ ఇస్ మై ఫోన్? హలో, హూస్ దిస్? మీరెవరు? దిస్ ఇస్ క్రిష్. నువ్వా? రేయ్, ఎవర్రా నువ్వు? ఏయ్, నువ్వేమొత్తివే? నాకెందుకు ఫోన్ చేసావురా పోకిరి సన్నాసి? నా ఫోన్ ఎందుకు ఎత్తుకెళ్ళావే దొంగ మొహం దానా? నీ ఫోన్ నేను ఎత్తుకెళ్ళడం ఏంట్రా కామ పిశాచి? నేను కామ పిశాచినని నీకెలా తెలిసే? ఆడ పిశాచి. నువ్వెవరో నాకు తెలియకపోయినా నీ చరిత్ర అంతా నాకు తెలుసురా. అనసూయ, రేష్మి, ఎవత్తది? పర్మనెంట్ ఫిగర్ అంట అది. ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావురా అష్ట దరిద్రుడా? నువ్వు మంచి ఫిగర్ అయితే నీతో కూడా ఆడుకుంటానే పొగరబోద్దానా. చెప్పు తీసుకొని కొడతాన్రా చెత్త మొహమా. పళ్ళు రాలగొడతానే పనికి మాలిందానా. నా ఫోన్ ఎత్తుకెళ్ళింది కాక నన్నే దబాయిస్తామంటే దొంగ మొహమా. గుళ్ళో చెప్పులు మార్చడం, షాపుల్లో సెల్ ఫోన్లు మార్చడం, అడిగితే దబాయించడం బాగా అలవాటైపోయిందే మీకు. నా కాస్ట్లీ ఫోన్ కొట్టేసి నీ చీప్ ఫోన్ పెట్టేసి పైగా నన్నే తిడతావంటే నీ తింగిరి బింగిరి గింగిరి మంగిరి చింగిరి లుంగిరి డోంగి గింగిరి తింగిరి బింగిరి. ఇంత పొడుగు తిట్టా, దీనికి మీనింగ్ ఏంట్రా? ఏమో నాకేం తెలుసు, ఫ్లోలో వచ్చింది తిట్టేశాను. ఓరిని అగిపెట్ట గిగ్గిపెట్టే లవ్వు లాటు తామ్ డుస్కు. ఓ మై గుడ్నెస్, ఇంత లెంతి తిట్టా. మర్యాదగా దీనికి మీనింగ్ ఏంటో చెప్పేయ్. చెప్తే వినలేక ఊరేసుకొని చచ్చిపోతావు. ఒసే కొంచెం భూదేవి, నాకు గాని మండిందంటే మద్దో చేసి పారేస్తాను. అసలు ఎవడ్రా నువ్వు? ఫ్యామిలీ ప్యాకేజ్ తిట్ల కోర్సు నేర్చుకున్నట్లు మా అందరినీ మడత పెట్టి తిడుతున్నావు. సేయ్, నీ చేతిలో ఉన్న ఫోన్ కి ఓనర్నే. బట్టల షాప్ లో నా సెల్ మార్చేసి మళ్ళీ నన్నే దబాయిస్తావేంటే? బట్టల షాపా? బట్టల షాపు అయ్యయ్యో. అవును, అసలు నువ్వు ఒక మనిషివేనా? చెంబులు, చెప్పులు, కమ్మలు, కరివేపాకు రెమ్మలు ఏవి పడితే అవి తాకట్టు పెట్టుకుని వడ్డీ వసూలు చేస్తావా? అది కాదు, రాంగ్ నంబర్ వదినా. అయ్యో, అసలు నువ్వు నా ఫోన్ ఫోన్ మారిపోయిందని తెలిస్తే వదిన చంపేస్తుంది. నేనేం చేయాలి?
హలో హలో ఒసై దొంగ మామ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావేంటే? ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగావంటే మర్యాద దక్కదు. ఏయ్ ఓవే, నీలాంటి దొంగదానికి మర్యాద ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? మళ్ళీ దొంగ అన్నావంటే నీ మూతి చపాతి చేస్తా, దొక్కు మొహముడా. యూ, నిన్ను పోలీసులకి పట్టివ్వడానికి నాకు ఒక్క నిమిషం పట్టదే. నా ఫోన్ ఏ లొకేషన్ లో ఉందో కనిపెట్టడానికి అందులో జీపీఆర్ఎస్ ఉంది. అది నీకు తెలుసా? నీ డొక్కు ఫోన్ పెట్టి నా కాస్ట్లీ ఫోన్ నొక్కేసావని నీ మీద కంప్లైంట్ ఇస్తే నిన్ను అడ్డంగా బుక్ చేసి జైలుకి పంపిస్తారు. జాగ్రత్త. ఇదిగో, నేనేం కావాలని నీ ఫోన్ తీయలేదు. మన ఫోన్లు పొరపాటున మారిపోయాయి అంతే. దానికే పోలీసుల దాకా వెళ్ళడం అవసరమా? నిజానికి నేను ఇప్పుడు ఫోన్ చేసింది నీ ఫోన్ నీకిచ్చి నా ఫోన్ నేను తీసుకోవాలనే. అయితే వెంటనే రా. ఏయ్, ఇంత రాత్రి రావడానికి నేనేమైనా అనసూయ రేష్మిని అనుకుంటున్నావా? మీ దొంగలకి రాత్రేంటి పగలేంటి? మీకు రాత్రులే కదా పని జరిగేది. నేను దొంగని కాదు. ఆ ఫోన్ నాది కాదు, మా వదిందని చెప్పాను. మాటలు జారవంటే ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకో. మర్యాదగా నా ఫోను పొద్దున్నే తెచ్చివ్వు. ఎక్కడికి రావాలి? ఇంకెక్కడికి? మా ఇంటికి. అమ్మో, మా నాన్న చంపేస్తాడు. సరే, నేనే నీ ఇంటికి వస్తాను. అమ్మో, మా వదిన చంపేస్తుంది. ఒసేయ్, నువ్వు రాక నేను రాక ఫోన్స్ ఎలా మార్చుకుంటామే డొమెస్టిక్ ఫూల్. అదే అర్థం కావడం లేదు. సలహా చెప్పురా సచ్చినోడా. సేయ్, మధ్యలో ఎక్కడికన్నా రావే. అయితే కోతిబొమ్మ సెంటర్లో కలుద్దామా? ఆహాహా, నీ బుద్ధికి తగ్గ సెంటర్నే ఎంచుకున్నావు కదే. ఓకే, నేను 8 కల్లా అక్కడికి వస్తాను. సరే. చూడు, పొద్దున్నే రాకపోయావో నిన్ను గ్యారెంటీగా పోలీసులు పట్టిస్తాను. మాకు పోలీసులు తెలుసు బాస్. లేడీస్ కంప్లైంట్ చేస్తే ఎంత ఫాస్ట్ గా చర్య తీసుకుంటారో నీకు తెలీదేమో, నాకు తెలుసు. పెట్టాయి ఫోను. అలాగే సార్. ఓకే ఓకే. ఓయ్ హలో. ఏంటి అలా చూస్తారు? వచ్చి సంతకం పెట్టాలండి. సంతకమా? పెడదాం. సరే సరే, ఓకే. బుజ్జిబాబు బుజ్జి బాబా అడవుడు నువ్వేనా? ఒరిజినల్ సంతకం పెట్టేమంటే ఆస్తులు ఇచ్చేసుకుంటారు. అయితే తోట చేతో నెట్ట. నాకు ఈ బుజ్జిబాబు అనే పేరు నచ్చలేదా? ఇదిగో బుజ్జిబాబు, సంతకం పెట్టవయ్యా. వర్కౌట్ అవుతుంది. పెట్టే. నీ పేరేంటి? బజ్జీబాబా? ఎంత చిన్న పీరువాలు ఎంత మ్యాటర్ ఇట్టారు సార్. నాదేముందయ్యా, అంతా భగవంతుడిదయ్యా. సరే, సంతకం పెట్టు. ఆస్తులు త్వరగా వెళ్ళి శుభ్రం చేయండి. అలాగే అండి. మీరు సూపర్ సార్. నిజంగా అండి. త్వరగా వెళ్ళి. రా. నువ్వేంట్రా అలా వెనక నడుతున్నావు? నీ వెనకాల నుంచి ఎవరైనా అటాక్ చేస్తే మరి నీ వెనకాల ఎవడన్నా వస్తే నువ్వు ఉన్నావుగా. నువ్వు సూపర్. నాకు తెలుసు. పద. ఆడిని ఎలా చంపుదాం? దీంతో. ఆఫీస్ కదా, అంత వైలెన్స్ పనికిరాదు. మరి నా గుండెలో వైలెన్స్ తగ్గట్లేదే. అందుకే. ఏంటి పాయిజనా? ఆ తెల్ల తాచుగాడికి పాయిజన్ ఏం పని చేస్తుంది? ఇది పాయిజన్ కాదు, మరి మత్తు మందు. ఒక్కసారి దీన్ని స్ప్రే చేసి అవతోడు ముక్కడి పెట్టామంటే ఆడ మన చేతులకు వచ్చేస్తారంతే. పొరపాటున కూడా మన ముక్కు దగ్గర రాకూడదు. ఎందుకంటే ఎన్నో సినిమాలు ఈ ఫార్ములా ఫెయిల్ అయింది కాబట్టి. నేనేమంత ఎర్రి పప్పన కాదు. నేను కూడా కాదు.
నువ్వు సూపర్. నువ్వు కూడా సూపర్. దా. కార్ వచ్చింది. పద పద. అలా కదా ఎలాగా? అలాగా పద. ఏయ్ నువ్వు ఇక్కడ కూడా వచ్చావంటే ఓ కొంపదీసి నా సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ మొహం నువ్వేనా? ఏయ్ పళ్ళు రాలగొడతాను. కావాలనే నువ్వు నా సెల్ ఫోన్ తీసుకెళ్లి నన్ను ఇక్కడికి రప్పించావు కదూ. అమ్మని కావాలని నేను ఇక్కడికి రప్పించడానికి నువ్వేమైనా కాజల్ అగర్వాల్ లాంటి కత్తిలాంటి ఫిగరవా? ఇన్నాళ్లకి నా పగ తీర్చుకునే టైం వచ్చిందే. నీ పీక పిసికి చంపేస్తాను. ఇక నీ నా దేవుడు కూడా కాపాడలేడే. నేను తలుచుకోగానే ప్రత్యక్షమయ్యే దేవతరా ఇన్స్పెక్టర్ కనకదుర్గా. అయితే తలుచుకోవే. ఆ!